హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జొన్నలతో హెల్తీగా చేసుకునే రెసిపీ జొన్న పిట్టుని చూపించబోతున్నాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి జొన్న పిట్టుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు జొన్నలు తీసుకున్నానండి. ఇవి పసుపు జొన్నలు. ఇందులో తెలుపు జొన్నలు కూడా దొరుకుతాయి. మీ చాయిస్ని బట్టి మీ ఇష్టమైనది మీరు తీసుకోవచ్చు. జొన్నల్ని శుభ్రంగా కడిగేసి ఎండలో కంప్లీట్గా ఆరిపోయేంత వరకు డ్రై చేసుకోవాలి. డ్రై అయిపోయిన జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదండి. ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకున్న జొన్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇడ్లీ స్టీమర్ తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ప్లేట్స్ పెట్టుకొని పిండిని చక్కగా లేయర్స్ లాగా ప్లేట్స్లో వేసుకోవాలి. నేను తీసుకున్న పిండి 2 ప్లేట్స్కి కరెక్ట్గా సరిపోయిందండి. అంతా చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో స్లోగా స్టీమ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ లేకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా దళసరిగా ఉండే గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పైన క్లాత్ వేసి గట్టిగా కట్టి మూత పెట్టి అలా అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఈలోపు మిక్సీ జార్లో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఒక చిప్ప, 4 నుంచి 6 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక 10 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని ప్లేట్స్లో నుండి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని, తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg పిండి 1/4 kg దాకా బెల్లం తీసుకున్నానండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ 1/4 kg బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిపేసుకున్న తర్వాత చివరిగా పిండిలోకి కరిగించుకున్న నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే హెల్దీ జొన్న పిట్టు రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్ణి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.